హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మీకోసం ఒక కొత్త రెసిపీ చేశాను ఫ్రెండ్స్, మసాలా చక్రాలు. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కావాల్సిన పదార్థాలు: అర కేజీ శనగపిండి, కొలంజి 1 టేబుల్ స్పూన్, టేస్ట్కి తగ్గినంత ఉప్పు, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టేబుల్ స్పూన్. కొలంజీ సీడ్స్ లేకపోతే నల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. వాము 1½ టేబుల్ స్పూన్. మిరియాల్ని లైట్గా పౌడర్ చేసి పెట్టుకోండి. కొంచెం ఇంగువ. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ పిండిని జల్లెడ పట్టాలి. ఇలా చేయడం వల్ల చక్రాలు సాఫ్ట్గా వస్తాయి. 500 సబ్స్క్రైబర్స్ అయ్యాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. చూసారా, జల్లించడం వల్ల పిండి నుంచి ఎంత వేస్ట్ వచ్చిందో. ఇది పడేసుకోవాలి. తర్వాత వాముని వీడియోలో చూపించిన విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. తర్వాత కసూరి మేతిని కూడా వీడియోలో చూపించిన విధంగా క్రష్ చేసుకొని వేసుకోండి. తర్వాత మేము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకోండి. తర్వాత మిరియాల పౌడర్ కూడా వేసుకోండి. వేసుకొని ఈ మసాలాస్ మొత్తం మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకోండి. కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి బదులు నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల చక్రాలు గుల్లగా వస్తాయి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే పిండి ఈ విధంగా గడ్డ కట్టినట్టు అనిపిస్తే అప్పుడు వాటర్ యాడ్ చేసుకొని సాఫ్ట్ డో లాగా కలుపుకోండి. వాటర్ ఒకేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి. చూసారా, ఇలా కలుపుకోవాలి. మీరు ఎంతసేపు కలుపుకుంటే పిండి అంత సాఫ్ట్గా అయ్యిద్ది. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గినంత నూనెని వేడి చేసుకోండి. నేనైతే పల్లీల నూనెతో చేస్తున్నాను. చక్రాలు చేసేటప్పుడు పల్లీల నూనె వాడితే చాలా టేస్ట్గా ఉంటాయి చక్రాలు. నూనెని మీడియం ఫ్లేమ్ మీదనే వేడి చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీడియం సైజ్ చక్రాల ప్లేట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్లేట్ పెట్టుకున్న తర్వాత లోపల గీ కానీ ఆయిల్ కానీ కొంచెం అప్లై చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపించిన విధంగా కొంచెం ముద్ద తీసుకొని చక్రాల గిద్దలో పెట్టుకోండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో చక్రం వేసుకోండి. ఇలాగా వేసుకున్న తర్వాత నూనెలో యాడ్ చేసుకొని
మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా ఫ్రై చేసుకోండి. చక్రాలు నూనెలో వేయంగానే స్పూన్ పెట్టి మిక్స్ చేసేబాకండి, ఇరిగిపోతాయి. ఒక 2 మినిట్స్ వరకు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత సెకండ్ వైపున టర్న్ చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలాగే మిగతాయి అన్ని చక్రాలు కూడా ఫ్రై చేసుకోండి. ఫైనల్లీ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే క్రిస్పీ మసాలా చక్రాలు రెడీ. ఇలాగా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఇష్టంగా తింటారు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కావాలంటే మీరు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.